ఇప్పుడు భారతదేశానికి మరియు హిందూయిజంకి ఉన్న సంబంధం ఏంటంటారు? భారతదేశము వేరే, హిందూయిజం వేరే. భారతదేశం అంటే భరతుడు పాలించిన రాజ్యం కాబట్టి, దేశము కాబట్టి భారతదేశం అనేది రాంగ్ కాన్సెప్ట్. అది కరెక్ట్ కాదు. మనము ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏమిటి తెలుసుకోవాలంటే, మనం ఎక్కడికో చాలా పాత కాలానికి వెళ్ళి దీని గురించి చెప్పుకోవాలా. భారతదేశం అసలు ఎట్లా వచ్చింది ఆ పేరు అంటే, ప్రకృతి అంటే సృష్టి మొదట్లో, సృష్టి ప్రారంభించినప్పుడు ఎవరు లేరు కదా. స్వయంభూ మనువు అంటే మనువులు స్వయంభువులు. స్వయంభూ అంటే డైరెక్ట్గా తనంత తాను ఉద్భవించినవాడు స్వయంభూ. స్వయంభూ శివలింగాలు ఉంటాయి, మనకి ఎన్నో చూస్తాం. స్వయంభూగా వెలిసినటువంటి దేవతా విగ్రహాలు ఎన్నో ఉంటాయి. అలాగే స్వయంభూ మనువు అంటే ఒక మనువు, మనువంతరము, ఇట్లాంటి పదాలన్నీ మనకి పాత పురాణాలలో దొరుకుతాయి. అంటే పురాణాల కంటే ముందటి కథ నేను చెప్తున్నది. సృష్టి క్రమంలో ముందు ఏమైంది, ఉద్భవించినవాడు, ముందు సృష్టి చేయబడినవాడు సూర్యుడు. సూర్యుడి వెలుగు నుంచే సమస్తము సృష్టింపబడింది. సమస్త ప్రాణులకి అంటే సమస్త జీవులకి ప్రాణం ఇచ్చినవాడు సూర్యుడు. ప్రాణం ఇచ్చిన తర్వాతే, జీవం ఇచ్చిన తర్వాతే అవి జీవాలు అయ్యాయి. అలాగే సూర్యుడు యొక్క వెలుగు నుంచి పుట్టినవాడు మనువు. ఆ మనువు, మన్వంతరాలు, యుగాంతాలు, మహాయుగాలు ఇవన్నీ కూడా తర్వాత లెక్కలు. కోతి నుండో మనిషి పరిణామ క్రమం చెందలేదు. మనిషి అన్నవాడు అంటే మనువు అన్నవాడు డైరెక్ట్గా సూర్యుడి వెలుగు నుంచి ఉద్భవించాడు. ఈ మన్వంతరాలు, ఈ తరాలు ఇవన్నీ కూడా క్రమంగా తర్వాత వచ్చాయి. మనువు ఉద్భవించిన తర్వాతే మనువు, మన్వంతరము ఇవన్నీ. అయితే సూర్యుడి యొక్క వెలుగును భా అంటారు. సంస్కృతంలో భా అంటే సూర్యుడి యొక్క వెలుతురు. అందు నుండి పుట్టినవాడు కాబట్టి భారతులు అయినారు అందరూ. సూర్యుడి వెలుగు నుంచి పుట్టినవాడు మనువు. ఆ మనువు నుంచి ఇంకా సృష్టి చేయబడిన వాళ్ళందరూ కూడా భారతులు. సూర్యుడి నుంచి వెలుగు నుంచి పుట్టినవాడు అక్కడి నుంచి సృష్టింపబడిన వాళ్ళంతా భారతులు. భారతం కాదు, భారతులు. ఇది ఒక ఆస్పెక్ట్. ఏది భారతం. దాని తర్వాతే ఇప్పుడు భరతుడు ఏలాడు కాబట్టి భరత భూమి, భారతదేశం కాలేదు. మనము మన అడ్రస్ ఎట్లా చెప్తాము, మనం జంబూ ద్వీపే, భరతఖండే, భరతవర్షే అని చెప్తాం. జంబూ ద్వీపము అంటే భూమి, అందులో భరతఖండే అది విశిష్టమైనటువంటి స్థలం. ఎందుకంటే భారతులు ఉండేటటువంటి స్థలము కాబట్టి దాన్ని భరతఖండం అన్నారు. తర్వాత భరతవర్షే, వర్షము అంటే దేశము, భారతదేశము అట్లా తయారైంది. భారతవర్షము అంటే భారతదేశం. జంబూద్వీపే, భరతఖండే, భరతవర్షే. ఇది యాక్చువల్గా భారతదేశానికి వచ్చిన పేరు, భరతవర్షం. ఇంకా ఇది ఎప్పుడో జరిగిపోయింది. ఆ తర్వాత ఎప్పుడో రామాయణంలో దశరథుడు కైకేయికి పుట్టిన కొడుక్కి భరతుడు అని పేరు పెట్టుకున్నాడు. తరువాత కాలంలో దుష్యంతుడు తనకు పుట్టిన కొడుకు ఒక పేరు భరతుడు అని పెట్టుకున్నారు. శకుంతలం తెలుసు కదా. దుష్యంతుడు, శకుంతల, అతడు ఏలిన రాజ్యం కాబట్టి భరతవర్షం అనేది కరెక్ట్ కాదు. భరతవర్షం అనేది ఎప్పుడో ఉంది పేరు. ఇది భారతదేశానికి సంబంధించినంత వరకు మీరు అడిగింది. ఈజం అంటే అది ఒక తత్వం,
హిందూ తత్వం, మార్క్సిజం మార్క్స్ తత్వం, లిననిజం లినన్ తత్వం, పవనిజం పవన్ తత్వం, రామోయిజం రాము తత్వం. ఈ ఇజాలన్నీ ఇట్లా పెట్టుకున్నారు వీళ్ళు. అలాగే హిందూయిజం పాతకాలంలో మన ఇంగ్లీష్ వాళ్ళు పెట్టుకున్నారు దీనికి. అది ఎందుకు పెట్టారు? వాళ్ళు వచ్చి ఇక్కడంతా అక్కడ తవ్వి ఇక్కడ తవ్వి చూసి ఎక్కడో నాగరికతకు తగిలిన ఆనవాళ్ళు, నాగరికతను చెప్పే ఆనవాళ్ళు దొరికాయి. ఆ దొరికినటువంటి స్థలము సింధు నది ప్రాంతము. ఆ సింధు లోయలో నాగరికత పరిఢవిల్లింది కాబట్టి వీళ్ళంతా సింధు నాగరికతకు సంబంధించిన వాళ్ళు. ఆ సింధు నాగరికత కాస్త హిందూ నాగరికత అయిపోయింది. ఇది మొన్న వచ్చింది ఇది హిందూ. ఆ తర్వాత హిందువులు అన్న మాట ఒకటి ప్రాచుర్యంలోకి వచ్చింది. యాక్చువల్గా మనదంతా భారతీయులము, భారతదేశము, భారత తత్వం, ఇదంతా భారత ధర్మం. ఈ డిఫరెన్షియేషన్ అన్నది చరిత్రలో కావాలని చొప్పించినవి అనేకం ఉంటాయి. కాలం గడుస్తున్నా కొద్దీ ఒరిజినల్ విషయాలు పోయి ఈ కల్పిత విషయాలు నిజం అనుకుంటూ ఉంటాం. అదే కావాలి. చరిత్రకారులు చాలామంది మోసం చేసేవాళ్ళే. మన అసలు చరిత్రని తప్పుదారి పట్టించి ఒక పర్పస్ ఉంది, వాళ్ళకు ఒక ఎజెండా ఉంది. ఒక నాగరికతను నాశనం చేయటం, ఒక సంస్కృతిని సంప్రదాయాలను నాశనం చేయటం. అంటే వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలు వెలుగులోకి రావాలి అంటే ఈ పాతవి పోవాలి కదా. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే యాక్చువల్గా ఒక రాజు ఇంకొక రాజు మీద దండయాత్ర చేసినప్పుడు గెలిస్తే అప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా తన పాలనలోకి తెచ్చుకునేవాడు. వాళ్ళు ఆటోమేటిక్గా గెలిచిన రాజుకి దాసోహం అనేవాళ్ళు ప్రజలందరూ. తిరుగుబాటుదారులు ఎవరో కొందరు ఉంటారు. ఒక రాజు మీద ఇంకొక రాజు వచ్చి దండయాత్ర చేశాడు, గెలిచాడు అంటే ఈ ప్రజలందరూ కూడా అతన్ని యాక్సెప్ట్ చేసేవాళ్ళు. అప్పుడు ఆ రాజు ఈ ప్రజలను కూడా తన ప్రజలతో సమానంగా చూసుకునేవాడు. ఎందుకంటే తన రాజ్యం అయిపోయింది ఇప్పుడు ఇదంతా. కాలక్రమంగా అంటే ఇట్లాంటి యుద్ధాలు భారతదేశంలో ఎన్నో జరుగుతూ ఉండేవి. భారతీయులకు ఐక్యత లేదు, భారతీయ వాళ్ళందరూ కూడా అంతర్గత పోరుతోనే నాశనం అయ్యారు. ఈ రాజులందరూ కూడా ఒకరి మీద ఒకరు ఎప్పుడు దండయాత్రలు చేసుకుంటూ వాళ్ళల్లో వాళ్ళు పోట్లాడుకుంటూ ఉంటే ఈ బ్రిటిష్ వాళ్ళు లేకపోతే ఇంకొక రాజులు వచ్చి ఆక్యుపై చేసుకున్నారనేది కరెక్ట్ వర్షన్ కాదు. ఒక రాజు ఇంకొక రాజుతో పోరాటం అన్నది ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో ఉంది, కేవలం హిందూ దేశంలోనే కాదు. నిరంతరం పోరాటం. ఈ పోరాటాల వల్ల ఒరిగేదేమీ లేదు అని తెలుసుకున్న తర్వాత ఆధునిక పోరాటాలు మొదలయ్యాయి. ఆధునిక పోరాటాలు అంటే ఏమిటి? దీంట్లో వచ్చి వీళ్ళని కొట్టి దండయాత్ర చేసి చంపేసి ఆక్యుపై చేసుకోవటం కాదు. యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళు ఆల్రెడీ ఆక్యుపై చేసుకుంటారు. చేసుకొని వాళ్ళ అంటే ఎవరైనా దండయాత్ర చేసి ఒక రాజ్యాన్ని గెలుచుకున్నాడంటే ఆ కొత్త రాజు ఈ కొత్త ప్రజల యొక్క మనోభావాలని గౌరవిస్తారు. కానీ సంస్కృతి సంప్రదాయాలని మొత్తం తుడమిట్టి అది పోతే కానీ వీళ్ళు చెప్పినట్టు వినరు. ఇప్పుడు ఏమైంది? దండయాత్రలు లేవు. ఆల్రెడీ వచ్చేసి దండయాత్రలు చేసిన తర్వాత ఏమేమి పనులు చేయాలో అవి ఇప్పుడే చేసేస్తున్నారు. వాళ్ళ మెయిన్ కాన్సెప్ట్ ఈ సంప్రదాయాలను అన్నింటినీ కూలగొట్టడమే. అది ఆల్రెడీ చాలా చేసుకొచ్చారు ఇప్పటికే. ఇది ప్రస్తుతం నడుస్తూ ఉంది. సో భారతదేశానికి హిందూయిజానికి ఉన్న సంబంధం ఏమిటంటే అసలు సంబంధమే లేదు. భారతదేశము, భారతీయులు, భారతీయత, భారతీయ ధర్మము వేరే. హిందూ అది అన్నది కూడా కొత్తగా వచ్చింది, మన హిందూ ధర్మము ఇదంతా కూడా. కానీ పాతకాలంలోకి, పురాణ గాథల్లోకి, పురాణ చరిత్రల్లోకి వెళ్తే రెండు వేరు వేరు విషయాలు.